ఏంటి బిగ్ బాస్ ఇది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే వైల్డ్గా ఉంటారనుకుంటే వీళ్ళేంటి స్వామి ఎంత వేడిగా ఉన్నారు. వీళ్ళని చూస్తేనే నీరసం వస్తుంది. ఇంకా బిగ్ బాస్ షోలో వచ్చే రోజులు ఎంత నీరసంగా ఉండబోతున్నాయో. గౌరవ్, నిఖిల్ వీళ్ళకి కండలతో పాటు ఇది కూడా ఉంటే బాగుండే స్వామి. ఒక్క రోజులోనే అర్థమైపోయింది వాళ్ళు ఎంత తోపు ఆటగాళ్ళో. ఇంకా దివ్యల మాధురి గారు అసలు ఏమికి బిగ్ బాస్లో పని ఏంటో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్కి ఏమితో పని ఏంటో నాకు అర్థం కావడం లేదు. బయట ఎంతోమంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా కూర్చొని, అంటే కొంతమంది కాదు, దాంట్లో బెటర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వదిలేసి దివ్యల మాధురి గారిని తీసుకురావడానికి కారణాలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్కి ఒక పాజిటివిటీ రాదేమో అనిపిస్తుంది ఈ ఒక్క ఎలిమెంట్లో. ఇక ఆయేషా ఏమే తమిళ బిగ్ బాస్లో 45 days ఉందన్నమాట. సో ఆమె అక్కడ ఒక ఆట ఆడుకుందని విన్నా. కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆమె నవ్వితే టీవీ కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు 50% ఉంటారనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువ చేస్తుంది, అతి క్యాండిడేట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బిగ్ బాస్కి ఉపయోగపడొచ్చేమో, కానీ ఇక్కడ ఉపయోగపడదేమో, తెలుగు ఆడియన్స్కి నచ్చదేమో అనిపిస్తుంది. ఇక ఈమె గురించి ఏం చెప్పాలండి, టిపికల్ రమ్య. అసలు ఏమో బిగ్ బాస్కి ఇక్కడ కండలు చూపించాలి, కొంచెం అది ఇవన్నీ కావాలా నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం టాలెంట్ తీసుకొస్తే బాగుండు అనిపించింది. రమ్య టాలెంట్ ఇంతవరకు మనం చూడలేదు. సరే చూద్దాం, 1-2 రోజులు అర్థమైపోతుంది రమ్య ఏంటి, టిపికల్ రమ్య టాలెంట్ ఏంటి, టిపికల్ రమ్య బిగ్ బాస్ హౌస్లో గెట్ ఇన్ అవ్వగలదా అని. కానీ నాకైతే ఈ సెలక్షన్ కూడా ఎక్కడో ఒక 10% తప్ప అంత ఫెచ్ అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ శ్రీనివాస, ఇతను లాస్ట్ టైం చూసింది గోల్కొండ హై స్కూల్ సినిమాలో. అప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం, అంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇదే చూశాను అనమాట. సో వీళ్ళందరూ ఎట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్. ఉన్నవాళ్ళే ఆల్రెడీ అబ్బా కొంతమంది ఎందుకున్నారు బిగ్ బాస్ హౌస్లో అనుకుంటున్నా. మళ్ళీ స్క్రాప్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది నాకైతే. వీళ్ళలో నుంచి ఒక్కళ్ళన్నా షైన్ అవుతారా అనిపిస్తుందా అంటే లేదు. సో వీళ్ళందరూ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ విన్నర్ అయిపోతాడు. దాంట్లో క్లారిటీ వచ్చేసింది స్వామి నాకైతే. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బదులు వియర్డ్ కార్డ్ ఎంట్రీస్, జనాలకు నీరసం తీసుకొచ్చే ఎంట్రీస్ని లోపల తీసుకొచ్చాడు అనిపించింది, నా ఒపీనియన్ అది. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అప్పుడు మీది మాది నాది సింక్ ఏందో తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఏం చెప్పాలనుకున్నా చెప్పేశాను. జై హింద్ శ్రేణి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.